సీఎం కేసీఆర్ పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శలు చేశారు. మరో 2 నెలల్లో కేసీఆర్ ఇంటికి పోవడం ఖాయమన్నారు. మద్యం టెండర్ల దరఖాస్తులతో కేసీఆర్ 2,000 కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకున్నారని ఆరోపించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని ధీమా వ్యక్తం చేశారు. ఆశాజ్యోతి సర్దార్ సర్వాయి పాపన్న గారి యొక్క జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలా పేద ప్రజల కోసం ఉద్యమం పోరాటం చేసిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న. సమాజ రక్షణ కోసం సమాజం కోసం మాత్రమే పనిచేసిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న. వాళ్ళ మొఘల్ చక్రవర్తులకు వ్యతిరేకంగా పోరాటం చేసి సొంత సైన్యాన్ని దాదాపు 12,000 మంది సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని అల్పెరిగని వీరోచిత పోరాటం చేసినటువంటి ఒక మునగాడు సర్దార్ సర్వాయి పాపన్న. ఆ కాలంలోనే వాళ్ళ తల్లి కురవృత్తి చేసుకోవాలని చెప్పి కోరినప్పుడు కూడా నేను తాడి చెట్టెక్కను, నేను లొట్టి పట్టను, కేవలము గోల్కొండ కిల మీద జెండా ఎగరడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పి ఆ లక్ష్యాన్ని సాధించినటువంటి ఒక గొప్ప మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న. సమాజ రక్షణ కోసం పోరాడిన వ్యక్తి కాబట్టి అటువంటి వ్యక్తి అలా బడుగు బలహీన వర్గాల కోసం దబ్బొండ వర్గాల కోసం అనేక ఆలోచనలతో ముందుకు సాగినటువంటి వ్యక్తి, సమాజంలో చైతన్యం కలిసినటువంటి వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న. ఆ రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ కు సమకాలికునిగా ఇలా సర్దార్ సర్వాయి పాపన్నను మనం గుర్తిస్తాంలో చూస్తూ ఉంటాం మనం. దురదృష్టవశాత్తు ఛత్రపతి శివాజీ మహారాజ్